హాయ్ అండి. మనం ఇప్పుడు పప్పుచారు చేసుకోబోతున్నాము. ఈ ఎర్రపప్పు అండి సుమారు ఒక 100 గ్రాములు వేసుకున్నాం, ఉడకబెట్టుకుందాం. చూడండి, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, ఇది కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందామండి. చూడండి, మనం కూరగాయ ముక్కలు రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు ఇవి కట్ చేసుకోవాలి. ఒక సగం సొరకాయ అండి, ఒక టమాటా, ఒక 4 పచ్చిమిర్చి, ఇవి చిన్న ఉల్లిపాయలండి. వీటిని ఏమి కట్ చేయను, ఇంక ఇలాగే వేసేస్తాను. ఇవి సాంబార్ ఉల్లిపాయలండి. ఒక బంగాళదుంప, ఒక క్యారెట్ అండి, సగం క్యారెట్. ఈ ఉల్లిపాయలను ఇలాగే ఉంచేసుకుందామండి. ఇంకా మిగతా అన్నీ కట్ చేసుకుందామండి. కట్ చేసేసి స్టార్ట్ చేద్దాం. మనం ఇందాక తీసుకున్న కూరగాయలు కట్ చేసేసుకుందామండి పప్పుచారుకి. ఇప్పుడు కరివేపాకు, ఉప్పు, పసుపు, తాలింపు దినుసులు, 2 ఎండుమిర్చి అండి, కారం, సాంబార్ పౌడర్ అండి, అలాగే నానబెట్టుకున్న చింతపండు అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పప్పుచారుకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టవ్ వెలిగించుకొని ఈ సట్టి పెట్టేసుకున్నామండి. ఇందులో మనం అరకప్పు ఆయిల్ వేస్తున్నానండి, ఈ చిన్న కప్పుతో. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకుందామండి. నూనె వేడైందండి. ఇప్పుడు మనం 1 స్పూను తాలింపు దినుసులు వేసేసుకుందామండి. అలాగే 2 ఎండుమిర్చి వేసుకుందామండి. అలాగే 4 కొంచెం దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకుందామండి. కొంచెం వేగిన తర్వాత మనం ఈ కూరగాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇందులో మనం వేగుతున్నాయి కదండి, కొంచెం పసుపు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుందామండి, ఒక 2 బాగా కలిపేసి కొంచెం మూత పెడదామండి. ఈ ముక్కలు కొంచెం వేగాలండి. మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం, ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. ఒకసారి మూత తీసి ముక్కల్ని కలుపుకుందామండి. ఇవి కొంచెం వేగాక ఉప్పు కారం వేసుకుందామండి. మళ్ళీ మూత పెట్టేద్దామండి ఒక 2 నిమిషాలు. అది ఇంకొంచెం మగ్గాలి కదండి. మనం ఈ లోపల పప్పుని ఉడకబెట్టుకున్నాం కదండి, 4 విజిల్ రానిచ్చాము. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇదేంటంటే మనం ఎర్రపప్పు వేసినా కానీ ఉడికిన తర్వాత మామూలుగానే వస్తుందండి. మనం మామూలుగా వాడే కందిపప్పు కంటే ఇది కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుందండి. ఈ టేస్ట్ కూడా బాగుంటుంది. దీన్ని కొంచెం మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇందాక మనం నానబెట్టిన చింతపండు అండి, మెత్తగా నానింది. ఇప్పుడు ఇది ఇసుకేసుకొని చింతపండు గుజ్జు విడిగా తీసేసుకుందామండి. ఇప్పుడు ముక్కలు వేగినేమో చూద్దామండి.
ఇలా వేగినాయి కదండి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాం. మనం చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకుందామండి ఉప్పు. చాలా పోతే తర్వాత చూసి వేసుకుందాం. 2 స్పూన్లు ఉప్పు వేసామండి. 1 స్పూను ఇంకొంచెం కారం వేస్తున్నానండి. ఆల్రెడీ 4 పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెంసేపు వేగనిద్దాం. కొంచెంసేపు అయింది కదండి ఉప్పు కారం వేసి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు నీళ్ళు పోసేసుకుందామండి. ఇందులో ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. తర్వాత మనం పప్పు వేసుకుందాం. ఇందులో కొంచెం మూత పెట్టేస్తామండి. కొంచెం ఇలా పెడుతున్నాను. ఉడకబట్టిందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని చారులో పోసేసుకుందామండి. పప్పుని మెత్తగా చేసేసి మనం ఇందులో నీళ్ళు పోసేసుకున్నామండి. ఒక 3 లీటర్ల వరకు. ఇప్పుడు ఇది చారులో పోసేసుకుందామండి. ఒకసారి కలిపేసుకుందామండి. మనం మూత పెట్టేసుకున్నామండి. ఇప్పుడు చారుని ఉడకనిద్దాం. చూడండి చారు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం సాంబార్ పౌడర్ వేసుకుందామండి. కొంచెం సాంబార్ పౌడర్ అండి 1 స్పూనున్నర వేసుకుందాం. 1 స్పూనున్నర వేసానండి. ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఈ చారుని కొంచెం మరగనిద్దామండి. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత సగానికి పెట్టుకుందామండి. ఎందుకంటే ఇది పొంగిపోకుండా ఉంటుంది కాబట్టి సగం మూత పెడుతున్నానండి. ఇలా సగం పెడుతున్నాను. చారుని కొంచెంసేపు మరగనిద్దాం. చూడండి చారు ఉడుకుతున్నాయి. ఇంకొంచెంసేపు ఉడకనిద్దామండి. ఇలా సగానికి మూత పెట్టేసుకొని మన పప్పుచారు రెడీ అయిపోయిందండి. చూడండి మన పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం ఇందులో కొత్తిమీర వేసేసుకుందామండి. ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. దీంట్లో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.